హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు వీడియో తమ్ముళ్ళు వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ రొయ్యలు మజ్జిగ పులుసు. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ చేపలు ఫ్రై చేసేటప్పుడు నూనె పెనంలో వేసుకుందాం. పెనం గరం అవుతుంది అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, ఫస్ట్ లైట్గా కొంచెం సాల్ట్ వేస్తా, ఎందుకంటే చేపలలో సాల్ట్ లేకపోతే బాగుండదు. డెఫినెట్లీ చేపల ఫ్రై అంటే ఏంటంటే అండ్ ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఉంటేనే అది మెరుగు. అండ్ నేను కొంచెం స్పైసీ కారం పడతా. చూడురి, తెల్ల తెల్లగా ఉంటుంది కానీ దీని అమ్మ ఎంత కారం అంటే అంత కారం ఉంటుంది బ్రో. ఇగో 3 చేప పీసులు కారం తీస్తేనే ఘాట్ వస్తుంది. అండ్ కొంచెం పసుపు వేసుకుందాం. కారపొడి వేసినా కాబట్టి కొంచెం పసుపు వేస్తే చేప కింద అంటుకోదు అన్నట్టుగా అట్లా. పసుపు కొంచెం వేసుకుందాం. ఓకే, దీనిపైన మళ్ళా కొంచెము చాట్ మసాలా వేద్దాం. లైట్గా చాట్ మసాలా వేసిన అండ్ కొంచెం చేపల మసాలా ఉన్నది మన దగ్గర, చేపల మసాలా కూడా వేసుకుందాం లైట్గా. అండ్ ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు వేసాం అనుకో మసాలా బరాబర్ పడుతుంది. అందుకోసం అని మంట చిన్నగా పెడతా. ఓకే, మంచిగా నూనె మీడియంలో కాగాలి. అండ్ లైట్గా కొంచెం దీంట్లో నూనె వేసుకున్నాం అనుకో మసాలా మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు అట్లా దీనికి అట్లా. ఈ చేపలకి ఏంటంటే నూనె వేస్తే ఏంటంటే ఈ రొయ్యలకైనా చేపలకైనా మంచిగా అంటుకుంటుంది అన్నట్టు అట్లా అట్లా ఈ మాదిరిగా అంటుకుంటుంది ఇట్లా. కొంచెం తక్కువైంది నూనె, ఇంకొంచెం వేసి కలుపుతా. కొంచెం ఉందనుకో నూనె, మసాలా అనేది జారిపోదు అన్నట్టు చేపలకు మంచిగా అట్లనే బిగ్గితో పట్టుకుంటుంది. అండ్ మంచి మ్యాగ్నెట్ అయితే ఆ తర్వాత నేను చేపలు తీసి ఫ్రై చేస్తా. ఎందుకంటే మసాలా అంత వేసినా కదా, ఈ చేతులకు ఉన్న మసాలా తీసి ఈ చేపకు ముత్తా. ఆ తర్వాత మూత పెట్టుకుందాం నూనెది. ఓకే, మసాలాలు అన్నీ వేసిన ఆల్మోస్ట్ వేసి ఫ్రై అవుతుంది. ఇక ఫ్రై అయితే చేయబోతున్నా. ఓకే, నూనె కూడా మంచిగా మరుగుతుంది. ఓకే, చెయ్యతే కలుపుకున్నాను. నూనె మంచిగా కాగింది ఫ్రెండ్స్. మరి నేనైతే ఫస్ట్ అయితే చేప ముక్క వేయబోతున్నా. ఇదిగో ఫస్ట్ ఫిష్ ఇది. ఓకే, 3 పీసులు, ఒక 6 రొయ్యలు ఉన్నాయి. ఈ 6 రొయ్యలు కూడా అలాగలా వేస్తారు కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టినాం అనుకో మంచిగా బాగుంటాయి. బస్ చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. చేపలు ఆయన తీసేసిన అది మంచిగా గోలుతాయి. ఇక గోలినాక తర్వాత మళ్ళీ పల్టీ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకైతే చేపలు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి. ఆల్మోస్ట్ అది గోలుతున్నాయి చేపలు. చూపిస్తాను చూడు మీకు కూడా. ఓకేనా, ఇదిగో మన చేపలు అయితే అక్కడ ఫ్రై అవుతున్నాయి.
అండ్ మన వీడియోలు నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఓకే, డెఫినెట్గా ఇప్పుడే పెట్టాను. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు మామ, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఇక వీడియో చూస్తే మీలాంటి వాళ్ళు కొంచెం పుణ్యం కట్టుకుంటున్నాయి కదా మామ, మాలాంటి వాళ్ళని కొంచెం ముందుకు ఎదుగుతాను అట్లా. ఉం? చేప వేసినాక తర్వాత రొయ్యలు కూడా ఇక్కడ ఇలా మర్రేసుకుంటే మనకు కూడా చాలా విధిగా నీట్గా వస్తాయి. ఇలా ఈ చేపలు ఏంటంటే మర్రేయకుంటే ఏమవుతాయి అంటే మామ, అంటుకపోతాయి అన్నట్టుగా అట్లా వీటికి. ఈ చేపను తీసి ఇలా మనం తిరిగేసాం అనుకో బాగా ఫ్రై అవుతుంది. రొయ్యలు కూడా తిరిగేసాను, అండ్ చేప ముక్కలు కూడా తిరిగేసాను. ఇవి ఎందుకు దగ్గస్తున్నాయంటే ఎందుకు దగ్గస్తున్నాయంటే దాంట్లో చాట్ మసాలా ఉన్నది, ప్లస్ అండ్ మన ఏది మన చేపలది మసాలా ఉంది కదా, దానివల్ల మనకు కొంచెం కూట వస్తుంది. అండ్ మన మసాలాలు అన్నీ అయితే ఎగ్జిట్ అయిపోయినాయి. మన మసాలా డబ్బా తీసుకెళ్ళి రూమ్ లో పెట్టేద్దాం. తర్వాత నూనె ఉన్న ఉప్పు తీసుకోవడం. సరేనా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, బట్టలు పిండుకొని బట్టలన్నీ ఐరన్ చేసుకొని బియ్యం పెట్టుకున్న బియ్యం మొత్తం మెత్తబడిపోయింది, మర్చిపోయాను. ఇలా ఉంటుంది పరిస్థితులు, ఏం చేద్దాం. ఒకటి కాకపోతే ఒకటి మర్చిపోతాం, ఇట్లా ఉంటుంది గల్ఫ్ లో ఉన్నది బతుకు. ఇలా ఉంటది. ఇంకా మళ్ళా 12:30కు స్నానం చేసి అవి నైట్కు నీళ్లు నింపి పెట్టుకున్నాం. పిచ్చి వేడవుతున్నాయి నీళ్లు. బయట టెంపరేచర్ వచ్చేసి 55-60 చూపిస్తుంది వేడి. అందుకోసమనే ఇక సాయంత్రానికి వచ్చిన తర్వాత చల్ల తీరుతో కొద్దిగా స్నానం చేస్తామంటే మనకు కూడా మంచిగా బాగుంటది. ఎందుకంటే డోర్ తెరవడం, చేపల కూట వెళ్ళిపోతాయి బయటకు. చేపల కూట వెళ్ళిపోయిందంటే మనకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండదు. అట్లా డోర్ తీస్తా, డోర్ తీసి మోపాటం పెడతా అట్లా. ఎందుకంటే చేపల కూట అనేది వెళ్ళిపోయింది అనుకో బాగుంటది. అట్లా మనకు కాలుతో వస్తుంది, బయటకు వెళ్ళిపోతా అన్నట్టు. కూట ఉండదు ఇక్కడ, ఏముండదు. సరేనా? ఇక మళ్ళీ ఒకసారి తిరిగేస్తారు చేపలు. సో కొంచెం కిటికీ విండో తీసి ఉంచిన, ఈ విండో తెరబెడుతుందంటే ఈ చేపలు అది పొగ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మనకు కూడా బాగా మంట కూడా స్లోగా పెట్టానే, ఎందుకు కూటొస్తున్నాయి అసలు ఇవి. ఇలా మర్రెత్తుంటే చేప ముక్కలు భలే ఉంటాయి. చూసారా, మర్రేసినాక ఏంటనే అంతకపోయింది. ఏ సడ్డకి గెలకాలన్నట్టుగా అట్లా. ఈ 3 చేపలను ఒక్క పక్క దింపుతున్నా, ఈ 6 రోజుల్ని ఒక్క పక్క దింపుతున్నా మామ. ఇలా దీన్ని తిరిగేస్తే రొయ్య మంచిగా కోలుతుంది మామ. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతున్నాయి. చేపలు అలా వేగుతున్నాయి, వేగనిద్దాం వీటిని. నూనె గరం కానీ నూనె చల్లబడ్డది, నాకైతే వేడికి వశం అవుతలేదు మామ. సరేనా? డెఫినెట్లీ ఒక వీడియో నచ్చింది అనుకుంటున్నా మామ. సరేనా? వీడియో నచ్చితే
సరేనా? తొందరగా మన ఛానల్ విజిట్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా ఇండియాకి వెళ్ళక ఇటువంటి లెంత్ వీడియోలు చాలా వస్తాయి. సరేనా? మంచి లెంత్ వీడియోలు తీసుకొచ్చి నేను మళ్ళీ డెఫినెట్లీ అప్లోడ్ చేస్తా. సరేనా? నేనైతే కొద్దిగా రెస్ట్ చేస్తా మామ. నైట్ నిద్ర లేదు, ఏసీ చక్కగా నడతలేదు రూమ్ లో. అండ్ మన ఛానల్ వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి మామ. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.